మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఘనంగా టిప్పు సుల్తాన్ 227వ వర్ధంతి కార్యక్రమం. టిప్పు సుల్తాన్ చిత్రపటానికి పూలమాలలు, ఘన శ్రద్ధాంజలి. శత్రువులకు భయం, ప్రజలకు ధైర్యం. మైసూర్ టిప్పు సుల్తాన్ ప్రజల కోసం జీవించినవాడు, చరిత్రలో చిరస్థాయి అయినవాడు. వీరుడి రక్తం చిందితేని స్వేచ్ఛ పుష్పిస్తుంది. మైసూర్ పులి స్ఫూర్తి. మరణం వచ్చినా వెనక్కి తగ్గని ధైర్యం. అదే టిప్పు సుల్తాన్. యుద్ధం ముగిసిన యోధుడి పేరు ఎప్పటికీ ముగియదు. దేశభక్తి అంటే ఇదే, త్యాగం అంటే ఇదే. టిప్పు సుల్తాన్ గాథ ఒక నాయకుడు కాదు, తరాలకి మార్గదర్శి. వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని పాత బస్టాండ్ నందు గల టిప్పు సుల్తాన్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ కమిటీ కార్యక్రమంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమరవీరుడు టిప్పు సుల్తాన్ గారి 227వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు టిప్పు సుల్తాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం యాచకులకు అన్నదానం నిర్వహించి మానవతా సేవను చాటుకున్నారు. మైసూర్ పులిగా ప్రసిద్ధి చెందిన టిప్పు సుల్తాన్ దేశ స్వాతంత్ర స్ఫూర్తికి ప్రతీకగా నిలిచారు. ఆయన తండ్రి హైదర్ అలీ మరణం అనంతరం 1782లో మైసూరు రాజ్యాన్ని చేపట్టి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగించారు. ఆంగ్లేయుల ఆక్రమణలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ఆయన చివరి వరకు యుద్ధం చేస్తూ 1799 మే 4న 4th ఆంగ్లో మైసూర్ వార్లో శ్రీరంగపట్టణం భూమిలో వీరమరణం పొందారు. ఇలాంటి మహనీయుల త్యాగాలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, అందుకే ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆయన వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే ఆయన చూపించే ధైర్యం, దేశభక్తి, ప్రజాసేవాభావం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండిఆర్ ఖలీల్, మౌలా సిరాజ్, ఎండి ఇమ్రాన్, మసూద్, భాషా, షేక్ షావలి, అబ్దుల్ బాసిద్, సర్ఫరాజ్ నవాజ్, కొండ్లకల్లి వలీ శర్మ తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు హజరత్ టిప్పు సుల్తాన్ రహమతుల్లాహి అలైహి గారి షహీద్ దినోత్సవం సందర్భంగా, అంటే వర్ధంతి సందర్భంగా గుంతకల్ పట్టణంలోని టిప్పు సుల్తాన్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ కమిటీ ఆధ్వర్యంలోన ఆయన సేవలను, దేశానికి చేసినటువంటి సేవలను గుర్తించుకుంటూ ఆయన్ను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించడం జరిగింది. టిప్పు సుల్తాన్ లాంటి సెక్యులర్ దేశభక్తుడు మరియు సెక్యులర్ భావాలు కలిగినటువంటి రాజ్యాధినేత, సుప్రీం లీడర్గా ఎదిగినటువంటి హజరత్ టిప్పు సుల్తాన్ గారు భారతదేశంలో బ్రిటిషర్ల ఉనికిని మొట్టమొదటిసారిగా పసిగట్టి 4వ యుద్ధంలో ఆంగ్లో ఇండియా మైసూర్ యుద్ధంలోన ఆయన గతించడం జరిగింది. ఆయన బ్రిటిషర్ల యొక్క సింహ స్వప్నంగా ఆయన్ని వాళ్ళు నిద్రలో కూడా తలుచుకుంటే ఉలక్కి పడే విధంగా చేసినటువంటి ఏకైక రాజ్యాధినేత కూడా హజరత్ టిప్పు సుల్తాన్ గారు. కాబట్టి అటువంటి సేవలను అందించినటువంటి రాజులను వారిని మనము స్మరించుకుంటూ వారి యొక్క అడుగుజాడల్లో కొనసాగాలని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున గుంతకల్ పట్టణంలోని టిప్పు సుల్తాన్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకుంటూ కమిటీ సభ్యులందరూ కూడా ఇందులో భాగం పంచుకొని ముందుకు సాగుతుండడం ఆదర్శనీయంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమం అనంతరం కూడా కమిటీ ఆధ్వర్యంలోన నిరాశ్రయులైనటువంటి వీధుల్లో యాచకులకి భోజన ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వారికి కూడా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి తీసుకుపోయి మా కమిటీ సభ్యులందరూ కూడా వారికి ఈరోజు భోజన సదుపాయం కల్పించడం కూడా జరుగుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి ఈ కమిటీ ముందుకు పోతుందని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జోహార్ టిప్పు సుల్తాన్ గారు, జోహార్ జోహార్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మా భారతదేశ ప్రజలకు మహనీయులు ఆ రోజు మన భారతదేశం ఎంతో దేశం కోసం పోరాడిన మహనీయుడు టిప్పు సుల్తాన్ గారు ఈరోజు ఆయన గారి వర్ధంతి సందర్భంగా గుంతకల్ పట్టణంలో
టిప్పు సుల్తాన్ కమిటీ కార్యాలయంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళను మా టిప్పు సుల్తాన్ గారు ఉండడం వల్లనే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు తరిమి కొట్టడం జరిగింది. లేదంటే ఈరోజు మన భారతదేశంలో మిసైళ్ళు తయారు చేసిన మహనీయుడు టిప్పు సుల్తాన్. ఆ రోజు ఆయన ఉండడం వల్లే ఈరోజు మిసైళ్ళు ప్రతి ప్రపంచంలోనే మిసైల్ ఆయన తయారు చేసిన రూపురేఖలతో మిసైల్ తయారు చేసినారు ఈరోజు. కానీ ఈరోజు లండన్లో మా టిప్పు సుల్తాన్ గారి ఖడ్గం లండన్ మ్యూజియంలో ఉందంటే ఆయన చేసిన ఎంతో సేవా కార్యక్రమాలు కాబట్టి దేశాన్ని మన కాపాడుకోవడంలో ముందంజ ఉండి దేశ ప్రజలకు ఉన్న అగ్రనేతలు అందరూ ఏకతాటిగా తీసుకొచ్చి దేశం కోసం పోరాడి ఈరోజు మన భారతదేశంలో టిప్పు సుల్తాన్ ఒక కర్ణాటకకే కాదు మన భారతదేశానికే ఎంతో చిత్రపటంలో ఉన్న మహనీయుడు ఆయన. లండన్లోనే ఆయన మ్యూజియంలో ఖడ్గం ఉందంటే ఆయన గురించి ఎన్నో చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఆ రోజుల్లో టిప్పు సుల్తాన్ సీరియల్లో టీవీల్లో ఛానల్లో వచ్చేది. కానీ ఈరోజు దురదృష్టవశాత్తుగా మన భారతదేశంలో ఏదో ఒక సైతాన్గా వచ్చి ఆయన మీద ఏదో చేయాలని ఆయన పేరు నామరూపాలు లేకుండా చేయాలని చేసినా ఎవరు ఏం చేసినా ఆయన పేరుని ఏం చేయలేరని చెప్పి సభగా చెప్తున్నా. ఈరోజు వర్ధంతి సందర్భంగా మా టిప్పు సుల్తాన్ కమిటీ సభ్యులందరూ వర్ధంతిని ఈరోజు పాల్గొన్న అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా టిప్పు సుల్తాన్ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని మంచి కమిటీ పేరు తీసుకురావాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ యోధుడు, వీరుడు, ధీరుడు మన టిప్పు సుల్తాన్ గారు. ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్నాము. అనంతపురం జిల్లా గుంటకల్ ఓల్డ్ బస్ స్టాండ్లో మా ఆఫీస్ యందు వర్ధంతి జరుపుకుంటున్నాం. మా కమిటీ మెంబర్స్ అందరి ద్వారా కొన్ని ముఖ్య విశేషాలు తెలియజేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా మన సౌత్లో ఇలాంటి వీరుడు, ధీరుడు ఎవరు లేరని ఒక చరిత్రనే చెప్తుంది. టిప్పు సుల్తాన్ ఆంగ్లేయుని గడగడలాడించిన ఒక టిప్పు సుల్తాన్ గారు ఆయన చేసిన సమాజ సేవ కార్యక్రమాలు ఇప్పటికీ బతికే ఉన్నాయి. అలా అని ఆయన సందేశాలే మేము ఇప్పుడు పాటిస్తున్నాం. మా కమిటీ వాళ్ళు అనంతపురం డిస్టిక్లో కూడా మా కమిటీ ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేసి కమిటీలు ఏర్పాటు చేసే విధంగా మేము తోడ్పడాలని మా కమిటీ సభ్యుల ద్వారా నేను ఈ ప్రోగ్రాం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏమంటే కమిటీలు ఏర్పాటు చేసి ఇంకా ఆయన సేవలు, ఆయన చేసిన కార్యక్రమాలు డిస్టికే కాదు స్టేట్ మొత్తం తెలియజేయాలని, కేవలం ఇప్పుడు కేవలం కర్ణాటకలో మాత్రమే కొన్ని జిల్లాల్లో చేస్తున్నారు. అలాగే మన ఆంధ్రాలో ఫస్ట్ మా స్టేట్ ప్రెసిడెంట్ ఖలీల్ అయితేం కానీ, మా డిస్టిక్ ప్రెసిడెంట్ మౌలాది సార్ గారు కానీ, మిగతా మా కమిటీ మెంబర్స్ ఎంతమంది స్నేహితులు ఉన్నారో వాళ్ళందరూ సహాయ సహకారాలతో మేమంతా ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు చేస్తాము, కమిటీలు ఏర్పాటు చేస్తాము. ఇంకా ఆయన సేవలు ఇంకా చేయాలని మొత్తంగా ఒక మూడేళ్ల నుంచి మేము కలలు కంటున్న మా కమిటీ మెంబర్స్ దేవుడు ఈ కళని పూర్తి చేయాలని, ఆయన సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే ఈ కార్యక్రమం ఇంకా ముందుకి చేస్తూ నెక్స్ట్ జయంతి ఉంది, జయంతి కూడా నెక్స్ట్ మంచి ప్రోగ్రాం చేయాలని మేమంతా భావించాము. అలాగే మంచి ఇంకా కొత్త యువకులు కూడా కమిటీలో రావాలని కృత నిశ్చయంతో ఉన్నారు. వాళ్ళని కూడా కమిటీలో ఇన్వాల్వ్ చేసుకొని ప్రతి యువకునికి మేము కలుపుకొని పని చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. రహమతుల్లాహి వబరకాతుహు. భారతదేశ చరిత్రలో బ్రిటిషర్స్ని మరియు భారతదేశ శత్రువులని సింహ స్వప్నంగా ఎదురించి భారతదేశంలో ఒక సవర్ణ అక్షరాలతో లిఖితమైన పేరు హజరత్ టిప్పు సుల్తాన్ గారి రహమతుల్లాహి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి నివాళులు అర్పిస్తున్నాము. గుంతకల్ టిప్పు సుల్తాన్ కమిటీ. హజరత్ టిప్పు సుల్తాన్ గారి వర్ధంతి సందర్భంగా
టిపు సుల్తాన్ ఇత్తహదుల్ ముస్లిమీన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు టిపు సుల్తాన్ గారి కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మన భారతదేశానికి తొలి స్వాతంత్ర సమర యోధుడు, ఈ భారతదేశానికి అనేక మిషన్లు తయారు చేసినటువంటి గొప్ప మహనీయులు. అదేవిధంగా ఎంతగానో ప్రతి ఒక్క భారతీయుడు కూడా అతని యొక్క చేసినటువంటి సేవా కార్యక్రమాలు, అంటే ఈ భారతదేశం కోసం ఆయన బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి అతను తుది శ్వాస వరకు కూడా ఒక రాజు అయినప్పటికీ కూడా ఈ భారతదేశం కోసం ఆయనకు అనేకమైనటువంటి యోగ భాగ్యాలు ఉన్నప్పటికీ వాటన్నిటి కూడా తృణోపాయంగా పక్కన పెట్టేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్రం కావాలని చెప్పేసి ఈ భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిషర్లకు తొత్తులుగా ఉండకూడదని చెప్పేసి మనకు స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం కావాలా, ఈ భారతదేశ ప్రజలకు స్వేచ్ఛ కావాలని చెప్పేసి ఆయన అనేకమైనటువంటి యుద్ధ పోరాటాలు చేసి టోపులను తయారు చేసి ఈరోజు బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ఆయన ఎంతగా పోరాటం చేశారనేటువంటిది మనందరూ కూడా తెలుసు. ఎందుకంటే చరిత్రలో కూడా ఆయన పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. అలాంటి మహనీయుల జయంతులు, వర్ధంతులు మన గుంతకల్ పట్టణంలో టిపు సుల్తాన్ గారి ఆధ్వర్యంలో, ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో చేయడం అనేటువంటి ఎంతగానో గర్వించదగినటువంటి విషయం. ఈనాటి సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులకు, యువకులకు, ప్రజలకు గతంలో జరిగినటువంటి ఈ భారతదేశం కోసం పోరాటం చేసినటువంటి సమర యోధుల యొక్క గుర్తులు చెరిపోయాలనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వారి యొక్క గుర్తులను మా గుండెల్లో చిరస్థాయిగా ఉందని చెప్పేసి తెలియజేయడం కోసం ఈ భారతదేశ చరిత్ర ఉన్నంత వరకు కూడా ఇలాంటి మహనీయులు, టిపు సుల్తాన్ గారు లాంటి మహనీయులు ఎప్పుడు కూడా ప్రజల గుండెల్లో వారి యొక్క రక్తంలో ఉంటారని చెప్పేసి, వారి యొక్క యుద్ధంలో ఏవైతే పోరాట పటిమ చూపించారో ఈ భారతదేశంలో ఉన్నటువంటి వారి అందరి యొక్క మనసులో కూడా ఆయనకు పదులమైనటువంటి స్థానం ఉందని చెప్పేసి, అలాంటి స్థానాన్ని ఎవరు చెడిపివేయాలన్నా కూడా చెరిపలేరని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా టిపు సుల్తాన్ ఇత్తహదుల్ ముస్లిమీన్ కమిటీ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకువెళ్తామని చెప్పేసి, మరి రాబోయే రోజుల్లో కూడా టిపు సుల్తాన్ గారి జయంతి ఉత్సవాలను కూడా గుంతకల్ పట్టణంలో మరి జిల్లా వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి టిపు సుల్తాన్ ఇత్తహదుల్ ముస్లిమీన్ కమిటీ ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం.